రక్షణ యాత్రలో ఉన్నాం. ఈ రక్షణ యాత్రలో మనము ప్రయాణం చేస్తూ నేను సగం దూరం వచ్చాం కాబట్టి కొంచెం రివిజన్ చేసుకుంటూ వస్తాను. ఈ రక్షణ యాత్రలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు అనేది 2 స్క్రిప్చర్స్ మనం చూసాం. దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత ఈ జీవిత కాలంలో మనకున్న అసైన్మెంట్ ఏంటంటే ఆయన సారూప్యంలోకి మారాలి. రెండవది నెక్స్ట్ లెవెల్ అంటే కన్సుమేషన్ ఏంటి అని అంటే ఆయన మహిమలో మనము చేర్చబడాలి. ఈ 2 జరగాలి అని అంటే ముందు మనము రక్షణలోకి రావాలి. ఫైనల్ గోల్ మనము ఆయన యొక్క మహిమను షేర్ చేసుకోవాలి. అది షేర్ చేసుకోవాలనంటే ఈ భూమి మీద మనం కొంత అసైన్మెంట్ చేసి ఆయన సారూప్యంలోకి మారాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తు సారూప్యతలోకి వచ్చిన మనము ఒకానొక దినాన క్రీస్తు యొక్క మహిమను పంచుకుంటాం, ఆ మహిమలోకి వెళ్ళిపోతాం. ఇది మన గోల్. కాబట్టి మన రక్షణ యాత్ర ప్రారంభమైంది. ఈ రక్షణ యాత్రలో మొదటి మెట్టు మనం ఏం నేర్చుకున్నామంటే, నేను కాదు దేవుని ఎన్నుకున్నది, దేవుడు నన్ను ఎంచుకున్నాడు. హీ ఎలెక్టెడ్ మీ, హీ సెలెక్టెడ్ మీ. ఎంచుకున్న దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. దేని ద్వారా పిలిచాడు? స్వార్థ సత్యాన్ని ప్రకటింపజేసి నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు నన్ను ఏం చేశాడు? తిరిగి జన్మింపజేశాడు. దేవుడు మనను మరల పుట్టించిన తర్వాత మన లోపల విశ్వసించుటకు కావలసిన అంటే రక్షణ పొందుటకు అవసరమైన విశ్వాసము అనేటటువంటి పరిమాణమును మన లోపల ఆయన ఇన్స్టిల్ చేస్తాడు. రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసము నా తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు. దేవుడు నన్ను మరల పుట్టింపజేసినప్పుడు, ఒరే నువ్వు ఆ రక్షణ పొందాలంటే నీకు విశ్వాసం కావాలి అని ఆ విశ్వాసాన్ని నాకు ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన విశ్వాసాన్ని నేను వాడతాను అన్నమాట. అందుకని ఏమంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు. మరి ఆ విశ్వాసాన్ని ఎందుకు ఇచ్చాడు? కృపచేత. అంటే నీ మీద పోన్లే పాపం ఇస్తే బతుకుతాడు కదా అని ఇచ్చాడంట. ఎందుకు నా మీద అంత కృప? మహాప్రేమ. 3 పదాలు అక్కడ మనకు కనబడితే ఎఫెసీ పత్రికలో, మన ఎడల ఆయనకున్న మహాప్రేమను బట్టి కృపతో విశ్వాసాన్ని మనకిస్తే ఆ విశ్వాసాన్ని వినియోగించి మనము ఆయనను అంగీకరిస్తాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము కన్వర్ట్ అవుతాం, మార్పు నొందుతాం. మార్పు నొందడంలో 2 విషయాలు ఉన్నాయి అని పోయినసారి మనం విన్నాం. ఈరోజు వాటిని నేర్చుకుంటాం. ఆ 2 విషయాలు ఏంటంటే, మార్పు నొందడంలో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, మొదటిది పశ్చాత్తాపపడాలి. దేని విషయం? నా కండిషన్ గురించి పశ్చాత్తాపడాలి. రెండవది ఆయన అనుగ్రహించే రక్షణను నమ్మాలి, విశ్వసించాలి. దేర్ ఆర్ 2 మేజర్ ఎలిమెంట్స్ ఇన్ కన్వర్షన్. అందుకే నేనేమన్నాను, ఎవడు నిన్ను కన్వర్ట్ చేయలేడు, నీవే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని వాడి నువ్వు కన్వర్ట్ అవ్వాలి. ఎవడు మత మార్పిడి చేయలేడు నిన్ను. ఎందుకంటే ఇది మతం కాదు, ఇది మతంలోకి దిగడం కాదు, ఇది నో. మార్గము అని సింపుల్గా వాడేస్తాం, అది కూడా కాదు. నో, ఎవరైతే మనలను మరలా బ్రతికించి మనకు విశ్వాస పరిమాణం ఇచ్చారో ఆ విశ్వాస పరిమాణాన్ని వినియోగించి నా పరిస్థితి ఏంటో నేను గుర్తించి ఐఎమ్ సారీ అని చెప్పాలి. ఐ నీడ్ యూ అని అడగాలి. ఇది ఎవరు చేయించగలరు నిన్ను? ఇది ఎవరు చేయించగలరు చెప్పండి? నీకు నువ్వే చెయ్యాలి. ఆ చేయడానికి కావలసిన విశ్వాస పరిమాణాన్ని దేవుడు ఇస్తాడు, అది నువ్వు వినియోగించాలి. సో ద 2 ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే, నాకు ఇప్పుడు నేను బ్రతికున్నాను కదా, సో నన్ను నేను చూసుకోగానే నాకు అర్థమైంది ఏంటి, అరే నడినెత్తి నుండి అరికాలు వరకు పుండ్లు,
గాయములు రసిగారుతున్నాయి. ఈ గాయాలు కట్టగలిగేవాడు ఎవడు లేడు. అయ్యో ఎంత దౌర్భాగ్యుడని నేను, దీని నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? లేడు. అందుకని ఏమంటాడు తెలుసా? నీ ముఖకాంతిలో నా పాప జీవితం స్పష్టంగా కనబడిపోతుంది నాకంటాడు. పొద్దున్న లేవగానే మనం ఏమనుకుంటామంటే సినిమాల్లో హీరోయిన్ లాగా ఉన్నామేమో అందంగా అనుకుంటాం. ఇలా ఒకసారి అద్దం ముందుకెళ్ళి చూడగానే అదే ఇలాగ ఉన్నామేంటి అనుకుంటాం. అంటే ఆయనను ముఖాముఖి ఇలా చూడగానే నేను ఇలా ఉన్నానేంటి అనిపించి, నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను, బట్ నా కండిషన్ ఇలా ఉంది, ఐఎమ్ సారీ అంటున్నాను. ఏంటది? ఫస్ట్ ఏమంటున్నాను? ఐఎమ్ సారీ, బట్ నువ్వు నాకు కావాలి. అంటే ఈ సారీ అని అంటే నాట్ జస్ట్ సేయింగ్ సారీ, నో, నాట్ జస్ట్ ఫీలింగ్ సారీ, నాట్ జస్ట్ క్రైయింగ్ విత్ రిమోర్స్, నో. పశ్చాత్తాపము అని అంటే, పశ్చాత్తాపం అంటే బోరున విలపించి ఏడవడం కాదు. నో, పశ్చాత్తాపం అంటే వెరీ సింపుల్, టర్నింగ్ బ్యాక్, అబౌట్ టర్న్ అనమాట. అంతే. ఎవరి విషయంలోనైనా, దేవుడి విషయంలోనైనా, దేని విషయంలోనైనా మీరు నోరిప్పి సారీ చెప్పకపోయినా పర్లేదు, మీరు అబౌట్ టర్న్ తీసుకుంటే చాలు. పశ్చాత్తాపం అంటే ఏంటి అని అంటే, ప్రభువా నేను ఇలా ఉన్నాను, ఇక ఉండను అని తిరగడం అనమాట. మరి ఉండక ఏం చేస్తావు? నిన్ను నమ్ముకుంటా. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవుని నమ్ముకొని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా నీవు దేవుడివి, నీవు రక్షకుడివి అని అంగీకరించి కూడా, యాక్సెప్ట్ చేసి కూడా, యేసును క్రీస్తుగా, చాలా జాగ్రత్త నా మాట వినండి, యేసును క్రీస్తుగా అంటే అభిషిక్తునిగా, ప్రభువుగా అంగీకరించకపోవడం సాధ్యమేనా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే సాధ్యమే. క్లాసిక్ స్క్రిప్చర్ చెప్పమంటారా? దెయ్యములు కూడా నమ్మి గడగడ వణుకుచున్నావంట. నువ్వేంది నమ్మేది? అర్థమైందా? ఎవరు నమ్ముతున్నారు? దెయ్యాలు కూడా నమ్ముతాయంట. దెయ్యాలు కూడా నమ్ముతాయి. నేను దేవుడు నమ్ముకున్నా, ఊరకవయ్యో, దెయ్యాలు కూడా నమ్ముతాయి. ఇంకా నువ్వు నయ్యం నమ్ముకొని ఓన్లీ పటం పెట్టావు, దెయ్యాలు నమ్మి గడగడ వణుకుతున్నాయంట. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. మరి ఏంటి ఉపయోగం? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలంట. హలో, ప్రభు అంటే టాప్, సుప్రీం. అంటే నా జీవితాన్ని నడిపించేది ఎవరు? ప్రభుత్వం ఎవరిది? నేను ఎవరి కంట్రోల్లో ఉంటాను? నేను ఒరే దేవుడు అనేవాడిని ఎంతలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టు. అసలు పెళ్ళికి దేవుడికి సంబంధం ఏంటరా? జీవితానికి దేవుడు సంబంధం ఏంటరా? ఉద్యోగానికి దేవుడు సంబంధం, ప్రతి దాంట్లోకి దేవుడిని తెస్తావేంటారా నువ్వు? విన్నారా ఎప్పుడైనా ఇలాంటి మాటలు? విన్నారా? దేవుణ్ణి ఆ ఈశాన్య మూల అలా ఉంచండి, అక్కడేం బరువు పెట్టకుండా ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఎక్కడైతే మూల ఉందో ఆ మూలలో మూల విరాట్టుని పెట్టేయండి. మాథ్యూ చాప్టర్ 7 ఏముంది అక్కడ? ఆ దినమున అనేకులు వచ్చి ఏమంటారట? ప్రభువా అనే ప్రతివాడు కాదు. ఏంటి? అనే ప్రతివాడు కాదు, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము అంటే ఏంటి? చిత్తము చెప్పండి. చిత్తం అంటే ఏంటి? ఎవరక్కడ అనగానే ఏమంటాం? చిత్తం ప్రభువా. అదే అన్నమాట. చిత్తం అంటే ఏంటి? నేను ఆజ్ఞాపిస్తాను, నువ్వు చేస్తావా? దాన్ని చిత్తం అంటారు. తండ్రి చిత్తం నేనెందుకు చెయ్యాలి అనుకుంటే నువ్వు నమ్ముతున్నావు కానీ ఆయనను క్రీస్తుగా అంగీకరించట్లేదు అని అర్థం. నువ్వేంది నమ్మేది? దెయ్యాలు కూడా నమ్మి
ఏం చేస్తున్నాయంట? గడగడ గడగడ వణుకుతున్నాయంట. దెయ్యాలు కూడా నమ్మి గడగడ వణుకుతున్నాయి. సో మార్పు నొందడం, కన్వర్షన్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కన్వర్షన్ అనేది ఎవడు మనల్ని మెడలోంచి ముక్కు మూసి దింపలేడు మనల్ని. మనము దేవుడు మనల్ని బ్రతికించిన తర్వాత మనలో ఉంచిన విశ్వాస పరిమాణాన్ని అది వాడుతూ ఉంటే, ఇప్పుడు నేను బతికున్నాను కాబట్టి నా పాప స్థితి నాకు అర్థమవుతుంది, నేను దీనికి పశ్చాత్తాపడాలి. సో ఇలాగా రక్షణ పొందడానికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని వాడాలి అని అంటే కేవలం మనకు కొంత నాలెడ్జ్, కొంత అండర్స్టాండింగ్ ఉంటే సరిపోదు. మనకు కొంత అండర్స్టాండింగ్ ఉంటే సరిపోదు. దాంతోపాటు ఏముండాలి? ఆ అండర్స్టాండింగ్తో పాటు మనకు యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎస్, ఐ అగ్రీ. ఈ యాక్సెప్టెన్స్తో పాటు ఒక డెసిషన్ ఉండాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ 3 విషయాలు ఉంటాయి. ఏమవ్వాలి? నంబర్ 1, అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత తీర్మానించాలి. ఎరా అర్థమైందండి, మరి ఎల్లవేరా అంటాను చూసారా? అదేంటది? తీర్మానం. అది తీర్మానం. విషయం అర్థమైందా? అర్థమైంది. మరి అది కరెక్ట్ అని మరి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. మరి చెయ్యేంటి? ఏ లెవెల్స్లో ఆగిపోతారో చూసారా? అంటే తిరిగి జన్మింపజేయబడిన తర్వాత కూడా కన్వర్షన్కి టైం పడుతుంది. ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. తిరిగి దేవుడు జన్మింపజేసిన తర్వాత కూడా మనం ఇంకా కన్వర్ట్ అవ్వము. కన్వర్షన్ ఈజ్ అ ప్రాసెస్. నేను పాపినా అయ్యి ఉంటానులే అని ముందు నమ్మాలి. ముందు అర్థం కావాలి మనకి. అర్థమైన తర్వాత ఏం చేయాలి? ఎస్, అవును, నిజమే అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెనక్కి తిరుగుదాం అనుకుంటున్నానని తీర్మానం చేసుకోవాలి. ఒకసారి ఈ 3 మాటలు నాకు చెప్తారా? అర్థం చేసుకోవాలి, చెప్పండి. అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి, తీర్మానం చేసుకోవాలి. తిరిగి జన్మింపబడిన తర్వాత చాలా జాగ్రత్త వినండి. తిరిగి జన్మింపబడిన తర్వాత నేను పాపిని అని నాకు అర్థం కావడానికి టైం పడుతుంది. దిస్ నాట్ అన్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. దేవుడు నిన్ను తిరిగి జన్మింపజేసిన తర్వాత యాజ్ యు ఆర్ ట్రావెలింగ్, యాజ్ యు ఆర్ గోయింగ్ విత్ హిమ్, ఆయనతో పాటు నువ్వు గడుపుతూ ఉండగా నువ్వు ఎంత ఘోర పాపివో నీకు అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. అందరూ అనుకున్నంత మంచోడిని కాదు, నేను చాలా మూర్ఖుడిని నేను అని అప్పుడప్పుడు నీకు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, అద్దం ముందు తలదూకుంటున్నప్పుడు, నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి వాళ్ళ కుర్చీ మీద కాలు చాపుకొని ఇలా కూర్చున్నప్పుడు నీకు అర్థం అవుతుంది చూసావా? అర్థమైనప్పుడు నిజమేరా నువ్వు పరామ ఎదవ్వే అని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక దశలో ఒకటి అర్థమవుద్ది, మరో దశలో మరొకటి అర్థమవుతుంది, ఇంకో దశలో మనం ఎంత మెచ్యూర్ అవుతుంటే మనం అంత భయంకరమైన దరిద్రులు అని అర్థం అవుతూ ఉంటుంది. మీకెలా తెలుసు అంటే నాకు అర్థం అవుతుంది అలాగా. అర్థమైందా? నేను 15 ఏళ్ళ వయసులో అనుకున్నాను, నా అంత పవిత్రుడు, అతి పరిశుద్ధుడు మా క్లాస్లో ఎవడు లేడు. ఎందుకంటే నాకు సిగరెట్ అలవాటు లేదు, బీర్ అలవాటు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఆడవాళ్ళకి నేను ఆమడ దూరం అనుకున్నాను నేను. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సిగరెట్ తాగేవాడనయ్యో నాకంటే అని అర్థమైంది. కొంతకాలానికి ఆ బీరు కొట్టేవాడనయ్యో నాకంటే అని అర్థమైంది. ఇలా 50 ఏళ్ళు వచ్చేసరికి నాకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఓరే ఇప్పటికీ అర్థమవుతుంది నాకు. హలో, ఎవరు గబుక్కుని అక్కడి నుంచి ఇప్పటికీ నీకు అర్థమవుతుందంటే నువ్వు అన్క్వాలిఫైడ్, దిగా స్టేజ్ మీద అనకండి. మీరు దిగమన్నారు అనుకోండి, మరి నువ్వు ఎక్కువ అంటాను నేను. ఎక్కగలిగేవాడు రండి పైకి.
హలో, the more we grow into maturity and the more we grow into the knowledge of the word of God, ఆ వాక్యము అద్దంలాగా నా కళ్ళ ముందు ఇట్లా నిలబడి నన్ను ఇలా సవాల్ చేస్తూ ఉంటుంది. ఎరా ఏంటి సంగతి అని అంటే, అబ్బే ఏం లేదండి, అని సీన్ లేదండి మాకు అని చెప్పి అనిపిస్తుంది. అనిపించినప్పుడు నేను లెవెల్ 2 అంగీకరించాలి, లెవెల్ 3 తీర్మానించుకోవాలి. ఏమని ఇదివరకే నా పరుగు కడముట్టించి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునటం లేదు, కానీ ఒకటి చేయించున్నాను. చూసారా, పరిచర్యలో బీభత్సంగా కొనసాగుతున్న పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను పట్టబడి తిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోవటం లేదు, కానీ ఒకటి చేయించున్నాను, నాకు అర్థమైన ప్రతిసారి వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ తీర్మానం. హే, ఆర్ యూ గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఐఎమ్ లేబరింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్. యాజ్ వీ గ్రో వీ అండర్స్టాండ్. When we understand, whenever you understand, whatever you understand, it's a process. I am telling you, it's not one time instant. No, మనము మరల పుట్టింపబడ్డాం చూసారా, దట్ ఈస్ ఇన్స్టంట్. ఇది కాదు. మనం ఎదుగుతున్నాం కదా, అది సడన్గా జరిగిపోయిందా? మీరు ఏదైనా ఒక చెట్టు మీద నిలబడి ఇలా చూడండి, చెట్టు దగ్గర ఇలా నిలబడి చూడండి, ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా ఎదిగిపోయింది, అది ఎలా ఎదుగుద్దో నాకు అర్థం కావాలి అంటే అది మీ ముందు డింగ్ మనం ఎప్పుడైనా ఇలా అండం ఎప్పుడైనా చూసారా చెట్టు ఎలా ఎదిగింది మీకు ఎప్పుడైనా కనబడిందా? కానీ కొంతకాలానికి అది మహావృక్షం అయిపోతుంది. ఎప్పుడు పెరిగిందే ఇది, నేను ఏనాడు ఇలా అండం నేను చూడలేదు. మనకు కూడా అర్థం కాదు. ఎదుగుదల అనేది ప్రాసెస్. నేను రక్షింపబడిపోయాను, నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, హ్యాపీ. నో, నువ్వేం చేయాలి? కన్వర్ట్ అవుతూనే ఉండాలి. కన్వర్షన్ ఈజ్ అ ప్రాసెస్. నీకు అర్థమవుతూ ఉండాలి. ఏం అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంత అయోగ్యుడవో, ఎంత ఘోర పాపివో అర్థం అవ్వాలి. అర్థమైన ప్రతిసారి నువ్వు దాన్ని ఎస్ ఐ యామ్ అని అంగీకరించాలి. అంగీకరించిన ప్రతిసారి కూడా నీవు తీర్మానం తీసుకొని, ఇక మీదట నేను అలా ఉండను, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికి ఎరక. ఎందుకు? మహిమలోనికి వెళ్ళాలి నేను. సో డే బై డే 1 step at a time I must reach 1000 miles. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు వేస్తూ దినదినము నేను క్రీస్తు సారూప్యంలోనికి మారుతూ ఉండాలి. అదిగో అది కన్వర్షన్. దీనిలో మొదటి స్టెప్ మాట్లాడుతున్నాం మనం, పశ్చాత్తాపం అన్నమాట. అంటే నన్ను నేను చూసుకున్నప్పుడల్లా నేను పశ్చాత్తాపడి, నేను వెనక ఉన్న వాటిని వదిలేసి, నేను దీన్ని అంగీకరించి, నేను ఒక తీర్మానం చేసుకొని, ఇక మీదట నేను అలా ఉండను. మనల్ని మనం చూసుకోవడం, మనం చాలా మంచోళ్ళకి కనబడతాం, బయట వాళ్ళకి మన దుర్మార్గత ఎంతో కనబడుతుంది. అనే నువ్వు ఇలా ఉంటావు కానీ నీకు చాలా కోపం ఎక్కువ అనే అని ఎవడన్నా, నా కోపం ఇంకొకసారి నా కోపం అన్నాడు గోప పగిలిపోతురే. ఆల్రెడీ ప్రూవ్ చేసావుగా. అంటే కోపము అంటే తట్టుకోలేనంత కోపం. మరి నీ కోపమా కాదా చెప్పండి? అయినా మనం ఒప్పుకోం కాబట్టి మనం మారే ప్రసక్తి అసలు. నేను మారాల్సిన అవసరం, నన్ను మారమంటాడేంటి? నేను మారాల్సిన అవసరం లేదు, ఆయన మారమను. దేంట్లో మారాలి? లేకపోతే నాకు కోపం అంటాడేంటాడు, దవడ పగలగొడుతున్నా ఏదన్నా, ఆయన మారమని ముందు. నువ్వు మారాలి. భార్య భర్తలకి ఇదే గొడవ కదా పద్దాక. ఇదే అంటే ఎట్టున్నావు మారు అంటాం. వాళ్ళు కూడా మనం చూసి ఏమనుకుంటారు తెలుసా? ఎవడురో నువ్వు ఎట్టున్నావు, మారరా బాబు అనుకుంటారు. అది మనకు అర్థం కావట్లా. పిల్లలు మారా అంటాం, పిల్లలు మనల్ని చూసి ఎప్పుడు మారుతావురా నువ్వు అనుకుంటారు. నీ వయసు కూడా అయిపోతుంది, ఎప్పుడు మారుతావురా అనుకుంటారు తెలుసా?
అలా మనతో ఎవరు మాట్లాడినా మనం ఏమనుకుంటున్నామో తెలుసా? వాళ్ళు మన మీద తిరగబడుతున్నారు. తిరగబడట్లేదు, నీకు అర్థం కానీ నిన్ను వాళ్ళు పరిచయం చేస్తున్నారు నీకు. హలో, పిల్లలు మన మీద ఏదన్నా ఒక్క వ్యతిరేకంగా మాట్లాడితే మనకు లోపల సరసర అసలు నేను కని పెంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నా గురించి నీకు తెలియదు అనుకుంటాం మనం. హే, నా గురించి అడిగి తెలుసు. మాట్లాడుకో అంటారు. నాకంటే ఎక్కువ తెలుసా నీకో నరాయ్ అంటాం. కాదు 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 కాదు, నీ గురించి అలా తెలిసిపోతుంది. తెలిసినప్పుడు బెటర్ యూ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేయమో తెలుసా? పేరెంటల్ ఈగో అడ్డొస్తుంది. గుడ్డు ముందా పిల్ల ముందా? కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డు వచ్చి పిల్లని ఎక్కించిందంట. కానీ ఆ గుడ్డుకు అర్థమవుతుంది, నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవాలి. చెప్తారు పిల్లలు, వాళ్ళు కాదు ఎవరు చెప్తారు? పిల్ల చెప్తేనేగా తల్లికి తెలిసేది. ఏమండి, ఏం నిజాలు మాట్లాడట్లేదు అంటారా? అందరు ఇలాగా ఏ లోకంలో ఉన్నారండి మీరు? ఇంకా 1947 అనుకుంటున్నారా? మీ ఏజ్లో ఎవరు లేము మేము ఇక్కడ అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఒప్పుకోవాలి. అండ్ మనము ఆ నాలెడ్జ్లో ఎదిగే కొలది మనం గ్రో అవుతున్నా కొలది మనం విశ్వాసంలో కూడా ఎదుగుతూ ఉండాలి. ఇదిగోండి, ఈ పశ్చాత్తాపం కలుగుతుండగానే మన లోపల విశ్వాసం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా పనిచేస్తాయి. విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే పశ్చాత్తాపం ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ద మోర్ వీ నో, ద మోర్ వీ బిలీవ్, ద మోర్ వీ బిలీవ్, ద మోర్ వీ రిపెంట్. హల్లెలూయా. సో మనల్ని మనం ఒప్పుకోవడం మాత్రం సరిపోదు. ఏం జరగాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనము అంగీకరించాలి. బైబిల్లో కొన్నిసార్లు విశ్వాసం అనేది మాత్రమే రాయబడి ఉంది. ఏంటి? రక్షణ పొందడానికి. మరికొన్ని చోట్ల పశ్చాత్తాపం అని మాత్రమే రాయబడింది. కానీ చాలా చోట్ల విశ్వాసం, పశ్చాత్తాపం, ఫెయిత్ అండ్ రిపెంటెన్స్, ఈ రెండు కలిస్తేనే కన్వర్షన్. రిపెంటెన్స్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ ఫెయిత్ ఆన్ గాడ్, ఈ రెండు కలిస్తే అప్పుడు ఏమవుతుందనంటే మనకు మారు మనసు వస్తుంది. బైబిల్లో కొందరు వ్యక్తుల జీవితాలు మనం చూస్తాం. ఒక ధనవంతుడైనటువంటి ఒక రిచ్ యంగ్ రూలర్ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నువ్వు చాలా గొప్పోడు అని నేను నమ్ముతున్నాను, ఏదో నిత్య జీవం అనే ఏదో ప్రోడక్ట్ ఏదో అందరికి ఇస్తున్నావంట కదా, నాకు కావాలి, అది కావాలంటే ఏం చేయాలో చెప్పమ్మా అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు సార్ ఏమన్నారు తెలుసా? అది తీసి పక్కన పెట్టి నువ్వు రా అన్నాడు. ఏది తీయాలి? నేను బాగానే ఉన్నానుగా అన్నాడు. ఇక అర్థమవుతుందా నేను చెప్పే విధానం? అంటే హీ వాజ్ రిచ్, హీ వాజ్ యంగ్, హీ వాజ్ రూలర్. సో ఆ హాటినెస్ తోటి వచ్చాడు. ఏదో ప్రోడక్ట్ అమ్ముతూనే ఉంటావు కదమ్మా, ఏంటి ఎంతకి ఇస్తావు అంటే, ముందు నువ్వు అది పక్కన పెట్టిరా అన్నాడు. ఏది? నీకున్నదంతా పక్కన పెట్టిరా. నువ్వు నమ్మావు కానీ ప్రభువుగా ఒప్పుకోవట్లేదు. నువ్వు అర్థమవుతుందా మీకు అక్కడ? నువ్వు నమ్మావు కావాలి అనుకుంటున్నావు కానీ ప్రభువుగా ఒప్పుకోవట్లేదు. అది ఇంపార్టెంట్ అన్నాడు. అది ఇంపార్టెంట్. నీకు కలిగిందంతా పక్కన పెట్టేసి అప్పుడు రాను అన్నాడు. దాని అర్థం ఏంటనుకుంటున్నారు? సరెండర్ యువర్ సెల్ఫ్ ఫర్ హిజ్ లార్డ్షిప్. ఆయన ప్రభుత్వానికి ఒప్పుకో, అప్పుడు జరుగుద్ది. జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య దిగిరా. ఏంటది? ఎంత సింబాలికో చూడండి. ఎక్కడున్నాడు జక్కయ్య? బాగా ఎక్కేసింది జక్కయ్యకి. అర్థమైందా? ఏమన్నాడు? జక్కయ్య దిగిరా, నువ్వు దిగి వస్తే నేను నీ ఇంటికి వస్తా. ఆర్ యు గెటింగ్ ఇట్? ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో, దేని మీద అయితే ఎక్కి కూర్చున్నాడో జక్కయ్య, దాన్నంతా ఖాళీ చేశాడు. ఏమనుకుంటాం తెలుసా? లిటరల్గా తీసుకుంటాం. ఎవనికి అచ్చి ఉన్నాడో దానికి 7 అంతలు మరల చెల్లించాను
ఆ లెక్కలు తీసుకొని మనం ఎవడికన్నా ఎవడు తరపునన్నా మనం పాపం చేస్తే 7 అంతలాలకి ఇచ్చేయాలి. అక్కడ ఏంటంటే దేని మీద జక్కయ్య ఎక్కి కూర్చున్నాడో దాన్ని ఖాళీ చేసేసుకొని యేసుక్రీస్తుకి సరెండర్ అయిపోయాడు. హల్లెలూయా. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ అంటుంది, మా వాళ్ళు పర్వతాల మీద ఆరాధిస్తారు, మాకు కూడా కొంచెం ఉంది అని అంటే, అమ్మా మీకు తెలియట్లేదు. ఏమన్నాడు? మీకు తెలియట్లేదు, మీరు తెలియని దానిని ఆరాధించుతున్నారు. విషయం చెప్తున్నాను నేను నీకు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనగానే ఆమె హృదయము సరెండర్ అయిపోయింది. నికోదేము అనేటటువంటి యూదుల అధికారి వచ్చాడు. ఆయన ఒక గొప్ప టీచర్. నేను బోధకుడినే, సద్బోధకుడా అంటే నువ్వు చాలా గొప్పడివి అని విన్నాను. ఏంటి నువ్వు బోధించే దాంట్లో ఏదో దేవుని రాజ్యం అది ఏదో ఉందట అని అంటే, ఇగో నన్ను పొగడ్డం నీ గురించి చెప్పుకోవడం ఇవన్నీ పక్కన పెట్టు, కానీ నువ్వు తిరిగి జన్మిస్తే అప్పుడు నీకు అర్థమవుతాయి ఈ విషయాలన్నాడు. నువ్వు తిరిగి జన్మిస్తే. సో మై డే ఫ్రెండ్, మరల జన్మింపజేయడం అనేది రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసానికి ముందే జరుగుతుంది. ఆ మరల జన్మింపబడినటువంటి మనము మనకు అనుగ్రహించబడినటువంటి విశ్వాస పరిమాణము ద్వారా మన పరిస్థితి ఏంటో మనం గుర్తించి పశ్చాత్తాపపడాలి. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించి ఆయనకు లోబడాలి. ఇవి జరగాలి అని అంటే ఈ రెండిట్లో కూడా, పశ్చాత్తాపంలో విశ్వాసంలో, ఈ రెండిట్లో కూడా మనం పడడమైనా యేసు ప్రభు అని ఒప్పుకునేటటువంటి విశ్వాసంలోనైనా మనలో ఏముండాలి అని అంటే నాలెడ్జ్ ఉండాలి. దాన్ని నేను అంగీకరించాలి, నేను తీర్మానించుకోవాలి. అప్పుడు ఏమవుతామో తెలుసా? కన్వర్ట్ అవుతూ ఉంటాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ కన్వర్షన్ అనేది కేవలము పాపములో నుండి బయటికి రావడం మాత్రమే కాదు, క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి విషయంలో దినదినము అనుదినము ఆల్మోస్ట్ జీవితాంతము మనము కన్వర్ట్ అవుతూనే ఉంటాము. ఆ కన్వర్ట్ అవుతూ ఉన్న కొలది మనము ఆయన సారూప్యంలోనికి మారుతాము. ఆయన సారూప్యంలోనికి మారిన కొలది క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనం వస్తాము. దట్ ఈస్ ఆల్ అబౌట్ కన్వర్షన్.